అయితే ఇప్పుడు ఈ బిఎంటీ మెడికల్ హాస్పిటల్ తో పాటు అపోలో హాస్పిటల్స్ కొలాబరేషన్ అనేది నిజంగా కూడా అక్కడికి వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ కి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇలాంటి కొలాబరేషన్స్ అనేవి చాలా రేర్ గా చూస్తూ ఉంటాము. దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? సో ఇది ఖచ్చితంగా అంటే ఇది మనము ఈ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ అపోలో హాస్పిటల్ కొలాబరేషన్ అనేది రెండు విధాలుగా మనం ఆలోచించవచ్చు, 2 types ఆఫ్ ఆలోచించవచ్చు. ఒకటి అపోలో లాంటి ఒక హాస్పిటల్, ఒక బ్రాండ్ ఉన్న హాస్పిటల్ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ తోటి కొలాబరేషన్ అయిందే అక్కడి ఆ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే ఆ హాస్పిటల్ కావచ్చు దాని యొక్క స్టాండర్డ్స్ ఆ లెవెల్లో ఉంటేనే ఇటువంటి వాళ్ళు కొలాబరేషన్ అవుతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు, ఇక్కడ అపోలో హాస్పిటల్స్ తోటి లేకపోతే ఇక్కడ ఉన్న డాక్టర్స్. సో కొలాబరేషన్ ఏంటంటే వాళ్ళకు యూనివర్సిటీ ఉన్నది, వీళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి, వీళ్ళకి యూనివర్సిటీ ఉన్న హాస్పిటల్స్. సో మ్యూచువల్గా ఏమన్నా డాక్టర్స్ సంబంధించిన ట్రైనింగ్లు కావచ్చు, లేకపోతే డాక్టర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కావచ్చు. ఈ కొలాబరేషన్లో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఆలోచించవచ్చు. సో ఈ కొలాబరేషన్ వల్ల ఖచ్చితంగా స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పగలను. సో అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి వియత్నాంకి 3 hours పడుతుందని మీరు చెప్తున్నారు కదా. సో మరి ఎక్స్పెండిచర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే జనరల్ గా పేరెంట్స్ అందరూ తెలుసుకోవాలనుకుంటారు కదా. వెరీ చీపెస్ట్ డెస్టినేషన్ అండి. 8,000 కేవలం మన ఇండియన్ కరెన్సీ 8,000 లోపల, మినిమం 8,000 లోపల మనము వియత్నాం రీచ్ కాగలం. మనం ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలంటేనే మినిమం 6,000 to 8,000 అవుతుంది. సో ఢిల్లీకి పోవడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో, ఢిల్లీకి పోవడానికి ఎంతైతే డ్యూరేషన్ అవుతుందో ఆ టైం కానీ డబ్బులు కానీ సేమ్ వియత్నాం పోవడానికి కూడా మనకు అంతే ఖర్చు అవుతుంది. కాబట్టి ఈజీగా ఇప్పుడు ఇన్ కేస్ ఎప్పుడైనా స్టూడెంట్ ఏమైనా ఎమర్జెన్సీ ఉండి వచ్చి పోవాలన్నా ఎక్స్పెండిచర్ చాలా తగ్గుతుంది. సో ఇన్ కేస్ ఏమన్నా పేరెంట్స్ వెళ్ళి చూసి రావాలన్నా ఈజీ వీసా ప్రాసెస్ ఉంటుంది, వీసా ప్రాసెస్ ఈజీ ఉంటుంది, ఎక్స్పెండిచర్ కూడా తక్కువ ఉంటుంది. సో ఒక పేరెంట్ వెళ్ళి చూసి రావాలంటే మొత్తం ఇంక్లూడింగ్ వీసా, ఎందుకంటే మా అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలాగో మాకు గెస్ట్ హౌస్ ఉంటుంది, తర్వాత మాకు అక్కడ హాస్టల్స్ ఉంటాయి కాబట్టి దాని ఎక్స్పెండిచర్ ఉండదు. సో వీళ్ళు వెళ్ళి చూసి రావడానికి వీళ్ళకు మినిమం 20 నుంచి మాక్సిమం 30-40,000 లోపల వెళ్ళి చూసి అక్కడ ఉండి రావచ్చు. సో ఇన్ని విధాలుగా అవకాశం ఉంది. అతి నియరెస్ట్ డెస్టినేషన్ ఇది కూడా. మళ్ళీ వియత్నాం ఒక లొకేషన్ కూడా సౌత్ ఈస్ట్ ఏషియా లోపల మనకి ఏది థాయిలాండ్ కావచ్చు, పక్కపంటి థాయిలాండ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, లేకపోతే మలేషియా కావచ్చు, ఇటువంటి మంచి కంట్రీస్ యొక్క గ్రూప్ లో ఉన్నది ఇది. సో ఈ గ్రూప్ కూడా మనకి ఇంపార్టెంట్, అడ్జసెంట్ అంటే పక్క కంట్రీస్ కూడా ఇంపార్టెంటే కదా. సో మలేషియా అనేది ఒక మంచి డెస్టినేషన్, ఇటు సింగపూర్ అనేది ఒక అందరు చెప్పుకునే మంచి డెస్టినేషన్, ఇటు థాయిలాండ్, అంటే ఇవన్నీ కూడా టూరిజం ప్లేసెస్. ఈ టూరిజం ప్లేస్ లోపల మధ్యలో ఉన్నది వియత్నాం. కాబట్టి ఇది ఇన్ఫాక్ట్ మనకు వియత్నాం యొక్క ప్రకృతి అందాలని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న టూరిజం కావచ్చు చూడడానికి ఎవ్రీ ఇయర్ 2 lakhs యావరేజ్ గా వెళ్తున్నారంటేనే అది మంచి కంట్రీ అయితేనే వెళ్తారని ఉద్దేశం. సో అది టూరిజం కూడా, టూరిజం లో కూడా వియత్నాం చాలా టాప్ పొజిషన్ లో ఉంది. సో చాలా మంది మన ఇండియన్స్ కూడా ఎవ్రీ ఇయర్ వియత్నాం కు విజిట్ చేస్తూ ఉంటారు.